అయింది. ఈరోజు మా ఆయన పుట్టినరోజు. ఆ సందర్భంగా మేమందరము కాణిపాకంలో వినాయకుడి గుడికి వచ్చినామండి. ఇది కాణిపాకంలో కోనేరండి. ఈ కోనేరు అందరూ కాళ్ళు కడుక్కొని దర్శనానికి వెళ్తారు. దర్శనం అయిన తర్వాత ఇక్కడ మా పాపలకి బొమ్మలు తీసుకోవాలని చెప్పి వచ్చినామండి. చూడండి, రకరకాల బొమ్మలు, దేవుడు వస్తువులు కొనుక్కుంటూ ఉండు. నువ్వు కూడా చూడు బాగా ఏం కావాలో. ఈ ఆరెంజ్ దారాలు కారు కట్టాలండి దృష్టి కోసం. చాలా మంచి ఇద్దరికి ఏమన్నా కొని అందరూ తీసుకొని కార్లకి బైకులకి అన్ని కట్టుకుంటారండి. ఇక్కడ జిల్లేడు వినాయకుడు కూడా అమ్ముతారండి. ఇవి తీసి ఇంట్లో పెట్టుకుంటే మన దృష్టికి మంచిగా చెప్తారండి. ఇవన్నీ తీసుకొని పిల్లకాయలకి ఏం కావాలి తీసుకొని బొమ్మలు అవన్నీ తీసుకొని వచ్చినామండి. చాలా అంగళ్ళు ఉంటాయండి. ఆ అంగల్లో మనకు కావాల్సిన పసుపు అన్నీ తీసుకోవచ్చండి. చాలామంది టూరిస్ట్ వస్తారు కాబట్టి తిరుమలకి వచ్చినందుకు కంపల్సరీ కాణిపాకం వస్తారండి. మా కాణిపాకం చాలా దగ్గర అండి. నేను చిత్తూరులో ఉంటాను కాబట్టి కాణిపాకం దగ్గరగా ఉంటుంది. అందరు దర్శనం అయిన తర్వాత పిల్లలు మేమందరం వచ్చి టిఫిన్ చేసినామండి. ఆ తర్వాత కారులో కూర్చున్నాము. ఈ పిల్లలు ఇద్దరు ఒకటే వచ్చండి, ఏమే అది కావాలి ఇది కావాలని కాణిపాకంలో మా ఆయనకి పూలమాలు ఇచ్చారండి. దాన్ని కారుకేస్తున్నారు. మా అబ్బాయి కూర్చున్నారా? కారుకేసిన తర్వాత కూర్చున్నారా? కారెక్కినామండి. అల్లరి చేస్తారండి. వాళ్ళు బొమ్మలు తీసుకుంటాం. ఆ బొమ్మలు మీద ఒకటే వీళ్ళు గొడవలు తెచ్చడానికి బొమ్మలు చూపిస్తున్నారు. ఈ బొమ్మలు కరోనా బొమ్మలు అంటండి. ఎప్పుడు చూస్తున్నారండి పిల్లలు చూపించుకొని వచ్చినామండి. ఇదండి ఈరోజు మా ఆయన గారి పుట్టినరోజు సెలబ్రేషన్. కేక్ కటింగ్ ఉందండి. ఇంట్లో మిస్ అయిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.